హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ యాంకర్ రాధిక. ఎస్, మరి సోషల్ మీడియాలో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ వివాదం అయితే నడుస్తుంది. ఫుల్ హాట్ టాపిక్గా మారింది. ఇటు సినీ రాజకీయాల్లోనూ అలాగే ఇటు సామాన్య జనాల్లోనూ సినీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారినటువంటి మంగ్లీ వివాదం ఎంతవరకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలను మాట్లాడటానికి మన స్టూడియోలో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ సార్. యాక్చువల్లీ సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా సార్, మనం మంగ్లీ వివాదం ఏదైతే ఉందో అంటే 10 కోట్లు జరిగింది స్కామ్, అలాగే 150 కోట్లు 200 కోట్లు స్కామ్ జరిగిందంటూ ఆమె యొక్క పేరు చెప్పుకొని ఈ విధంగా స్కామ్ జరిగిందంటూ బాధితులు కొన్ని వందల మంది పంజగుట్ట పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. అక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే సిఐడికి కూడా అప్పగించడం జరిగింది ఆ యొక్క కేసుని. సో ఈ యొక్క వివాదంలో నిజానికి మాట్లాడుకున్నట్లయితే మంగ్లీ గారి పాత్ర ఉందంటారా? ఎంతవరకు ఉందంటారు? టుడేస్ హాట్ టాపిక్. ఏ మీడియాలో చూసినా ఇదే నడుస్తుంది. మీడియా కానీ సోషల్ మీడియా కానీ న్యూస్ పేపర్లో కానీ మనకు ఇదే న్యూస్ వస్తున్నాం. సో దీనికి కారణం ఏంటంటే మంగ్లీ ఒక సెలబ్రిటీ. సో సెలబ్రిటీతో పాటు ఆమెకున్న సోషల్ స్టేటస్, సో ఆమెకున్న పొలిటికల్ పలుకుబడి, సో ఇవన్నీ ఉపయోగిస్తూ తను ఒక యాక్టర్గా అనుకో, ఒక సింగర్గా అనుకో, సో తనకున్న పాపులారిటీని పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు నిన్నటి నుంచి జరిగే వివాదం ఏంటంటే మంగ్లీ గారు ఒక వివాదంలో చిక్కుకున్నారు. తను కొన్ని వేల కోట్లో, కొన్ని వందల కోట్లో, లేక 10 కోట్లో తను ఎవరితోనో వసూలు చేయించారనేది ఒక సుబ్బారావు గారు అనే ఒక అడ్వకేట్ గారు ఆరోపణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం కాదు అనేది ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇది పోలీసు వాళ్ళే తేల్చాల్సిన విషయం, మనం తేల్చాల్సిన విషయం కాదు. బట్ టుడేస్ హాట్ టాపిక్ ఆర్ ఎంటర్టైన్మెంట్ టు ద పబ్లిక్ ఈజ్ మంగ్లీ. సో మేబీ షీ ఈజ్ ఎ సెలబ్రిటీ అనుకోండి, లేదు తను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కూడా ఉండొచ్చు కూడా. సో దీని మీద మనం ఇప్పటికి క్లారిటీగా చెప్పలేము. కాకపోతే మంగ్లీ గారు నాకు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదంటున్నారు, కానీ గత 3 రోజుల నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా బిహేవ్ చేశారు. సో దాని గురించి ఏమంటారు? నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ రోజు తను వచ్చిన రోజు తను చాలా ఆవేశంగా మీడియా ముందుకు వచ్చి నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, సో సుబ్బారావు అనే వ్యక్తి నా దగ్గర నుంచి ఏదో ఆశించి తను నన్ను బ్లేమ్ చేయడం మొదలుపెట్టాడు. సో అలాగనే తమ్ముడిని కూడా చూపిస్తూ ఇతనైనా నోట్లు ఎంచింది అని కూడా తను చాలా అగ్రెసివ్గా ఉంది. బట్ ఆ రోజు తన తమ్ముడి మొహంలో నవ్వు కానీ లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఏం లేదు. ఒక నిర్జీవం లాగా ఉన్నట్టున్నాడు ఆయన. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఏదో సంథింగ్ రాంగ్ అని కొంచెం అనిపించింది. నెక్స్ట్ డే తను ఫస్ట్ రోజు ఉన్న ఆవేశం అదంతా తగ్గిపోయి సెకండ్ రోజు కొంచెం కూల్ అయింది. కూల్ అయ్యి మేబీ తనకు ఎవరైనా అడ్వైజ్ ఇచ్చుకోవచ్చు. కూల్ అంటే ఫస్ట్ రోజు వచ్చిన ఆవేశంగా మీడియా ముందుకు వచ్చి మీడియాని ఒక రకంగా టార్గెట్ చేస్తూ, సుబ్బారావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. సో చాలా ఆవేశంగా ఉంది. మీరు చూడండి ఆ సబ్జెక్ట్ చూస్తే, ఆ మాట్లాడిన విషయం చూస్తే, సో ఒక అగ్రెషన్ ఉంది ఫస్ట్ రోజుకి. సెకండ్ రోజుకి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కొంచెం అగ్రెషన్ తగ్గించింది అనిపించింది. అగ్రెషన్ తగ్గించి సో లేదు నేను నా తప్పు లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. నేను ఇవాళ కూడా ఒక వీడియో విన్నాను. సో ఇవాళ మీడియా ముందుకు వచ్చి సో సారీ చెప్తుంది తను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ఫ్యామిలీని కానీ నన్ను కానీ లాగొద్దు, సో నాకు ఆ మధు అనేదానికి ఎటువంటి సంబంధం లేవు, నేను కూడా మధు మీద కేసు ఫైల్ చేశాను అంటుంది. సో రోజుకి తన అగ్రెషన్ తగ్గడం వల్ల మనమేమనుకోవచ్చు అంటే ఏదైనా తనకు మధుకు ఏదైనా ఎక్కడో కొంచెం లింక్ ఉండొచ్చు, లేదు తనకు లేకపోయినా తన తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో ఆ శివకు మధుకు కూడా కొంత లింక్ ఉండొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ హోల్ ఇన్వాల్వ్ అయిందేమో అనే ఫీలింగ్ కొంత ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బయట కూడా. అట్లనే మీడియా కూడా అదే ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో నేను రీసెంట్గా కొన్ని టీవీ ఛానల్ కూడా చూశాను. ఆ టీవీ ఛానల్ కూడా చాలా అగ్రెసివ్గా చెప్తున్నారు మంగ్లీ పాత్ర ఉంది అని. సో ఉంది అన్నప్పుడు అది ఒక టీవీ ఛానల్ కాదు డిసైడ్ చేయాల్సింది. సో జనరల్గా ఇలాంటి కేసులన్నీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. పోలీస్ వాళ్ళు దీంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, దాన్ని నిగ్గు తేలుస్తారు. ఇన్ జనరల్గా మాట్లాడుకుంటే ఏదైనా అప్పు ఇచ్చిన ₹1,00,000 కావచ్చు, 50,000 రూపీస్ కావచ్చు, ఎంతైనా సరే దాన్ని ఇచ్చినప్పుడు ఒక పేపర్ రూపంలో రాసుకోవటం కానీ అలాంటివి కానీ జరుగుతుంటాయి కదా. సో అలాంటిది ఏమైనా జరిగిందా? అంటే కొన్ని 100 కోట్లు జరిగిందంటున్నారు, 10 కోట్లు జరిగిందంటున్నారు. అంటే ₹1,00,000 అయినా సరే ఒక పేపర్ అనేది రాసుకుంటారు. అలాంటివి ఏమైనా జరిగాయా? పేపర్ రూపంలో జరిగినాయా ఇవి, లేకపోతే ఇంకా వేరే ఏ రూపంలో జరిగాయి అంటారు? దీంట్లో మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామంటారు కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన ప్రూఫ్స్ మన దగ్గర రాలేదు, ఇంకా మనం కూడా దాన్ని తీసుకోలేదు. సో బేసిక్గా ఎవరైనా ఒక అమౌంట్ ఇచ్చేటప్పుడు
అప్పు రూపంలో ఇస్తే బాండ్లని లేకపోతే చెక్స్ అనేది తీసుకుంటారు. బట్ ఇన్వెస్ట్మెంట్గా ఇచ్చినప్పుడు ఒక నమ్మకంతో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదైనా దానికి ఒక రిసిప్ట్ మాత్రం ఇచ్చింటారు, డెఫినెట్గా వితౌట్ రిసిప్ట్. సో ఈవెన్ మనీ ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వరు, అది ఉండాలి వాళ్ళ దగ్గర. అది మనం తీసుకోవాలి, దాన్ని తీసుకున్న తర్వాతనే మనం చెప్పగలం. ప్రస్తుతానికైతే మనకు ఆధారాలు మన దగ్గర లేవు. అయితే సార్ ఇప్పుడు ఇది ఇందులో అంటే మంగ్లీ గారికి మీరు అన్నట్టుగా చాలా ఫేమ్ ఉంది, చాలా ఫోక్ సాంగ్స్ పాడారు, చాలా పేరు కూడా వచ్చింది మన తెలంగాణ, ఆంధ్ర అక్కడంతా కూడా చూసుకుంటే. సో ఈ యొక్క ఫేమ్ని అంటే ఎవరైనా శత్రువులు కావాలనే, శత్రువులు అంటే ఇన్ ద సెన్స్ అంటే ఎవరైనా పడని వాళ్ళు, రాజకీయ కుట్ర అయినా ఏమైనా దాగి ఉందంటారా, లేకపోతే నిజంగానే ఇందులో పాత్ర ఈవిడది ఉంది అంటారా? ఒక సెలబ్రిటీని బ్లేమ్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ప్రూఫ్ లేకుండా బ్లేమ్ చేయడం చాలా కష్టమైన పని. మనం బ్లేమ్ చేసామంటే ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాళ్ళు చాలా పీకల్లోతు ఇరుక్కుపోతారు. సో ఎందుకు అనేదానికి సెలబ్రిటీకి ఇటు పోలీసులో కానీ అటు పొలిటికల్ కానీ కొంచెం పవర్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ది మినిట్ వాళ్ళ మీద అలిగేషన్ వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకి క్లోజ్ ఉన్న పోలీస్ ఫోర్స్ని కానీ లేదంటే పొలిటికల్ ఫోర్స్ కానీ అప్రోచ్ అవుతారు. సో ఆ పోలీస్ కానీ లేకపోతే పొలిటికల్ ఫోర్స్ కానీ ఇమ్మీడియట్గా ఎవరైతే ఈ కంప్లైంట్ ఉంటాడో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. సో అలాంటప్పుడు ఇతని దగ్గర ఎటువంటి ఆధారం లేకపోతే అతన్ని తీసుకుపోయి బిహైండ్ ద బార్స్ అన్న పెడతారు, లేదంటే తగిన శిక్షణ ఇస్తారు, లేదంటే పొలిటికల్గా సర్ప్రైజ్ చేసేస్తారు. కాబట్టి ఎటువంటి ఆధారం లేకుండా ఇంత పెద్ద కేసుని ముందుకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. సో ఇక్కడ అతని దగ్గర ఆధారాలు ఉన్నాయని క్లియర్గా చెప్తున్నాడు మీడియా ద్వారా. నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయంటున్నాడు. నాతో పాటు 200 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారంటున్నాడు. కాబట్టి ఇది ఎవిడెన్స్ అయితే చాలా క్లియర్ అనిపిస్తుంది. ఇక్కడ మంగ్లీ పాత్ర ఉందా లేదా అనేది ఒకటే తేలాలి. సార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రాథమిక విచారణ అనేది జరుగుతుంది పోలీసులో. ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కొన్ని వందల మంది వచ్చి మాకు ఇలా స్కామ్ జరిగింది, ఇంత మేము నష్టపోయామంటూ బాధితులు వచ్చి కేసు ఫైల్ చేశారు. సో దీంట్లో భాగంగానే పోలీసులు ఇంకా ప్రాథమిక విచారణ జరగలేదా? ఒకవేళ జరిగి ఉంటే ఏం జరిగింది దాంట్లో? అది నిన్నటి నుంచే మొదలైంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని మనకు ఇంకా రాలేదు. ఆ డీటెయిల్స్ మార్కెట్లో కూడా ఎవరి దగ్గర కూడా లేవు. సో అవి వచ్చినప్పుడు డెఫినెట్గా దాని మీద స్పందించవచ్చు. ప్రస్తుతానికి మంగ్లీ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే మంగ్లీ గారు ఎవరైతే ఈ మధు ఉన్నారో మధుకు మంగ్లీకి కాస్త రిలేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకు పర్సనల్గా రిలేషన్స్ అంటే ఐ మీన్ బిజినెస్ రిలేషన్స్, ఎక్కడో బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి, లేకపోతే పర్సనల్ రిలేషన్స్ అంటే బంధుత్వం ఎక్కడైనా. సో మేబీ బంధుత్వం ఉండొచ్చు. సో ఆ బంధుత్వంలో కానీ లేకపోతే ఈ వాళ్ళ బ్రదర్కు ఉన్న రిలేషన్స్లో కానీ వీళ్ళ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయనేది మీడియా వాళ్ళు బాగా క్లెయిమ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్లో తన దగ్గర ఉన్న ఆధారాలు ఏమున్నాయా అని సుబ్బారావు గారు అడిగినప్పుడు తను ఎటువంటి ఆధారం చూపట్లేదు. సో అక్కడ బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ కింద ప్రజలు కొంచెం మంగ్లీ గారిని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుంటున్నాను నేను. ఫస్ట్లో అయితే మంగ్లీ గారు ఆ మధు ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. ఆ తర్వాత సుబ్బారావుతో మధుతో కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడిచ్చారు. దీని ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. మంగ్లీ గారు చాలా పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సో నాకున్న అవగాహన ప్రకారం నేను ఫస్ట్ నుంచి ఈ కేసును స్టడీ చేసినప్పుడు, ఈ కేసులో మనం ఈ వివాదం మొదలుపెట్టినప్పటి నుంచి మీడియాకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఫస్ట్ రోజు చాలా అగ్రెసివ్గా ఉన్న మంగ్లీ గారు కొంచెం తగ్గుతూ వచ్చారనేది నేను ఇందాకనే చెప్పాను. ఇవాళ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ వాట్సాప్లో నేను చూశాను. ఇవాళ తను ఏమంటానంటే నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నా ఫ్యామిలీ వదిలేయండి. సో నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను చాలా బిజీగా ఉన్నా, నాకు టైం లేదు, నాకు పాటలు పాడటం వల్ల వచ్చే డబ్బు చాలా ఎక్కువ వస్తుంది. సో నేను ఇలాంటి దాంట్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అనేది క్వశ్చన్ రైజ్ చేసింది, తనే రైజ్ చేసింది. నేను ఇవాళ పొద్దున ఒక వీడియోలో చూసిన న్యూస్ ఏంటంటే గత నెల నుంచి నేను ఈ కేసు ద్వారా చాలా టార్చర్ అనుభవిస్తున్నా, నేను నా పని చేసుకోలేకపోతున్నా, నేను ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోతున్నా, నేను చాలా సఫికేట్ అవుతున్నా, నన్ను నా ఫ్యామిలీని వదిలేయండి, 1 month నుంచి నాకు టార్చర్ లాగా ఉంది. సో నా చెల్లెల్ని ఎందుకు లాగుతున్నారు మీరు, నా చెల్లెలకి దీనికి ఏం సంబంధం అంటూ తను మీడియాని ప్రాధాయపడుతుంది. లిటరల్గా షీ ఈజ్ బెగింగ్ మీడియా. సో నన్ను వదిలేయండి అని అంటుంది. సో ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడో తనకు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే దాని మీద కొంత సందేహాలు అయితే ఉన్నాయి. అవి తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. సో మనం దాని మీద స్పష్టంగా చెప్పలేము. సుబ్బారావు గారు ఏమంటున్నారు, మంగ్లీ గారు నాకు 10 lakhs ఇస్తా అన్నది నేను ఒప్పుకోలేదు అంటున్నారు. మంగ్లీ ఏమంటుంది, సుబ్బారావు గారు నాకు 10 lakhs డిమాండ్ చేశారు, నేను ఇవ్వలేదు అంటున్నారు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకరిపైన ఒకరు పట్టు సాధించాలనే ఆలోచన వస్తుంది. సో ఇది సుబ్బారావు నన్ను 10 లక్షలు అడిగాడు
గారు అని చెప్పడం వల్ల పబ్లిక్లో ఒక మెసేజ్ వెళ్తుంది. ఏమని వెళ్తుంది? సుబ్బారావు కూడా బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు అనే అవకాశం కొంత ఉంది. అట్లనే సుబ్బారావు తనే నాకు 10 లక్షలు ఆఫర్ చేస్తుంది అనడం వల్ల మంగ్లీ ఈ కేసులో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యింది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రెండు మనం చూసినప్పుడు ఇది ఏది నిజం కాదేమో. మంగ్లీ 10 లక్షలు ఆఫర్ చేసి ఉండకపోవచ్చు, ఈ సుబ్బారావు 10 లక్షలు అడగకుండా పోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమొస్తుందంటే మనకు టోటల్గా ఈ 200 మంది 100 మంది ఎప్పుడైతే మనకు కంప్లైంట్ దారులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో అక్కడి నుంచి ఈ కేసు అంతా బయట రావడం మొదలుపెట్టింది. సో కాకపోతే ఈ కేసు దాదాపు 1 నెల నుంచి నడుస్తున్నట్టు మంగ్లీ గారే ఇవాళ ఒక వీడియోలో చెప్పారు. సో ఇది 1 నెల నుంచి నడుస్తుంది అంటున్నారు. అంటే 1 నెల నుంచి ఏదో నెగోషియేషన్ నడుస్తున్నాయి, దీని మీద డిస్కషన్స్ అవుతున్నాయి, దీని మీద నిజాలేంటి అబద్ధాలేంటి తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేశారు. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే దీంట్లో దోషి ఎవరు, ఈ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ కంపెనీలో వీళ్లకు ఎలా మనీ తిరిగి వస్తుంది, ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మంగ్లీ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి రిటర్న్ ఇప్పిస్తారా, లేదు పోలీస్ వాళ్ళు దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఎవరైతే మధు అంటున్నారో ఆ మధు దగ్గర నుంచి ఇప్పిస్తారా అనేది మనం వేచి చూడాలి. ఏదైనా సరే ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి ఈ యొక్క స్కామ్ జరిగిందంటూ బాధితులు చెప్తున్న విషయం క్లియర్గా ఉంది. సో ఈ యొక్క మంగ్లీని ఫేస్ చూసి చేశారా, నిజంగానే మంగ్లీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఈ స్కామ్ జరిగిందా, లేకపోతే ఆమె పేరు చెప్పే ఈ స్కామ్ జరిగిందా అనేది క్లారిటీ లేదు. దానిపైన మీరేమంటారు? ఇక్కడ మంగ్లీ డైరెక్ట్గా వాళ్ళని అడిగినట్టు ఎక్కడ ఎవరు చెప్తలేరు. మంగ్లీ అక్కడికి వచ్చింది, మా దగ్గరకు వచ్చింది, మాకు 10 లక్షలు ఏమంది, లేకపోతే 20 లక్షలు ఏమంది, పెట్టుబడి పెట్టింది అనేది లేదు. ఇక్కడ మంగ్లీ పేరు యూజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ మధు అనే వ్యక్తి కానీ లేదంటే ఈ శివ అనే వాళ్ళ బ్రదర్ కానీ వీళ్ళు ఏమన్నా అక్కడ వెళ్ళి మా సిస్టరు లేదంటే మాకు తెలిసిన మంగ్లీ గారు ఇట్లా ఏమన్నా చెప్పి మంగ్లీ గారు ఇక్కడ ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, మీరందరూ ఇన్వెస్ట్ చేస్తే మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి అని ఈ ఇద్దరిలో కానీ లేదంటే ఇంకొక థర్డ్ వ్యక్తి ఎవరో రెడ్డి పేరు చెప్తున్నారు. సో ఈ ముగ్గుట్లో ఎవరైనా అక్కడ మ్యానిపులేట్ చేసి ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినాయి అన్నప్పుడు నేను నిజంగా ఏం చేయలేదు జెన్యున్గా ఉన్నాను అనుకున్నప్పుడు అవతలి వ్యక్తి మనల్ని ఆరోపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పైన కేసులు పెట్టడానికి కానీ లీగల్గా ఏమైనా ఉన్నాయి అని చూసుకోవడానికి కానీ వాళ్ళపైన కేసు ఫైల్ చేయడం అనేది దర్యాప్తు అంటే కేసు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా మంగ్లీ ఆ విషయంలో కొంచెం సంకోచించినట్టుగా కనపడింది. సో ఏంటంటారు కారణం? ఇది ఎక్కడో బెనిఫిట్ ఆఫ్ ద డౌటే. ఇది ఇప్పుడు మనం మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పలేము, ఇన్వాల్వ్ కాలేదని చెప్పలేము. మంగ్లీ మీద ఎప్పుడైతే నెపం వచ్చిందో నా ఉద్దేశ ప్రకారంగా మంగ్లీ గారు ఇమ్మీడియట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీ మీదనే ఎవరైనా ఒక ఫాల్స్ అలిగేషన్ చేశారు, మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్, అంటే మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది సో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒక ఎఫ్ఐఆర్ క్లెయిమ్ చేస్తారు, ఫైల్ చేస్తారు. ఏమని చేస్తారు? పలానా వ్యక్తి నా పేరు ఉపయోగించుకొని పలానా పైసలు తీసుకున్నారనేది ఒక బేసిక్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. తర్వాత ఎంక్వైరీలో ఏం జరిగింది, మనం రాంగా వాళ్ళంగా అని చెప్తారు. ఇక్కడ మనం చూస్తుంటే ఏమవుతుందంటే మంగ్లీ గారు ఎందుకు హెసిటేట్ చేశారు ఈ చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి అనేదే ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది అందరికీ. తను ఆ రోజే ఎవరైతే మధు లేదు ఇది నాకు సంబంధం లేదు, ఎవరి పేరు చెప్తున్నారు మీరు చెప్పండి నేను ఫైల్ చేస్తానంటే ఈ సమస్య ఎంత దూరం వచ్చేది కాదు. సో అది కాకుండా ఈ ఎవరైతే ఈ అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారో నన్ను నా ముందే ఎవరైతే మధు ఉన్నారో వాళ్ళతో మాట్లాడింది, మధు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాడని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఆ వీడియో రికార్డ్స్ చూస్తే కానీ ఫోన్ రికార్డ్స్ చూస్తే కానీ మనకు తెలియవు. సో అవి చూస్తే నిజాలు బయటకు వస్తాయి. అయితే సార్ ఇక్కడ డబ్బులు ఇచ్చిన బాధ్యతలు నిజం, సుబ్బారావు చూపిస్తున్న ప్రూఫ్స్ నిజం, కానీ ఈ డబ్బంతా ఎట్టుపోయినట్టు అసలు అది తెలియకనే కదా ఇప్పుడు అందరూ ఫైట్ చేసుకోండి. ఇంటర్నల్ ఫైట్ అంతా ఇదే, ఎవరి దగ్గర డబ్బు ఉంది అనేది ఇప్పుడు ఆ మధు అన్న వచ్చి చెప్పాలి, లేదా శివ అన్న చెప్పాలి, లేకపోతే మంగ్లీ అన్న చెప్పాలి, లేదంటే మన ఎవరైతే ఇప్పుడు రెడ్డి అంటున్నారు కదా ఆ రెడ్డి అన్న చెప్పాలి. ఈ హోల్ పాయింట్ వదిలేసి ఈ కేసుని తప్పుదావ పట్టిస్తున్నారు కదా. మరి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరంతకు వాళ్ళు మనం నిర్దోషి అని నిరూపించుకోవాలనుకుంటారు. సో కామన్ పాయింట్ అదే, నేను నిర్దోషి ఈవెన్ దో నేను తప్పు చేసిన నేను దోషిని కాదు అనేది ఫస్ట్ ప్రైమా ఫేస్లో మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. సో ఆ ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. ఇంకా ఇది దోషి ఎవరు దీంట్లో నిర్దోషి ఎవరు అనేది మనం ఇప్పుడు చెప్పలేము, ఈవెన్ పోలీసు కూడా చెప్పలేదు. సో ఇవాళకి ఏంటంటే
ఇటు సుబ్బారావు గారు కంప్లైంట్ ఫైల్ చేశారు, అక్కడి నుంచి మంగ్లీ గారు కూడా సుబ్బారావు గారి మీద ప్లస్ ఈ మధు అనే పేరు మీద కూడా నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. బేసిక్గా కంప్లైంట్స్ అనేది ఎక్కడైతే మనకు ఇష్యూస్ జరుగుతాయో ఆ ఇష్యూలో మనం పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తాం. బట్ ఇక్కడ ఈయన డీజీపీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ కొన్ని డౌట్స్ కిందనే ఉన్నాయి. అవి ఎన్ని తేలాలంటే మనం ఇంకా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మీరు కూడా యాజ్ రిపోర్టర్స్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్, అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం జరుగుతుంది ఏంటి అనేది మీరు కొంచెం డీప్గా దిగితే మీకు కూడా కొంచెం అర్థం అవుతుంది. సార్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరోపణలకు సంబంధించి న్యాయపరంగా తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయంటారు? విక్టిమ్స్ అందరూ కోర్టుకు వెళ్ళారు అని సుబ్బారావు గారు చెప్తున్నారు, నేనే వీళ్ళని తీసుకెళ్ళాను అంటున్నారు. సో కోర్టులో ఇప్పుడు మంగ్లీని విచారిస్తారు, మధు అనేతను ఎవరైతే ఇప్పుడు అబ్స్కాండింగ్ అని నేను కూడా న్యూస్లో కూడా చదివాను, మధు అనేతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. బేసిక్గా మధు పోలీసులకు సరెండర్ అయ్యి మధు ఫ్యాక్ట్స్ చెప్తే కానీ దీంట్లో ఏందనేది తెలియదు మనకు. దీంట్లో శివ ఉన్నాడా, మధు ఉన్నాడా, ఇంకెవరున్నారు కానీ మనకు క్లారిటీ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఏంది ఫైట్ బిట్వీన్ సుబ్బారావు అండ్ మంగ్లీ నడుస్తుంది. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా బాధితులు కాదు. వీళ్ళు నైదర్ సుబ్బారావు యాజ్ అన్ అడ్వకేట్ అతని దగ్గరకు వచ్చిన కంప్లైంట్ని కోర్టుకు జడ్జి ముందుకు తీసుకుపోగలడు, కానీ అతనికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇక్కడ మంగ్లీ గారు నాకేం సంబంధం లేదు, అంత మధుతూ అంటే ఇంకో థర్డ్ పార్టీ దీన్ని చేసి నన్ను బ్లేమ్ చేయాలి, లేదు అంటే ఇతని ఏదో అడ్వకేట్ గారు ఏదో బెనిఫిట్ తీసుకోవడానికి, అంటే ఒక పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికి తను నన్ను టార్గెట్ చేశారంటున్నారు. ఇది పర్సనల్ ఇమేజ్ టార్గెట్ చేయడానికి మంగ్లీనే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, మంగ్లీ కంటే పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, మీడియం సెలబ్రిటీస్ ఉన్నారు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ సుబ్బారావు దగ్గర ఏదో ఒక ఆధారం అయితే ఉంది. సుబ్బారావు దగ్గర ఒక 200 కాకపోయినా 20-30 మంది కంప్లైంట్దారులు ఉన్నారు. అవన్నీ చదివిన తర్వాత యాజ్ అడ్వకేట్ ఆయనకు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత ఈ కేసు ఫైల్ చేసింటాడు. ఎస్, ఈ కేసులో ఒక స్ట్రెంత్ ఉంది, ఈ కేసుని మనం వాదించవచ్చు, ఈ కేసులో బాధితులకు న్యాయం చేయవచ్చు అన్న ఆలోచన వచ్చిన తర్వాతనే తను ఈ కేసు ఫైల్ చేసింటాడని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ కేసు మీద మీరు స్టడీ చేసిన దాని ప్రకారంగా మంగ్లీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. మంగ్లీకి అరెస్ట్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే మంగ్లీకి ఈ కేసుకు సంబంధమే లేదు నా ప్రకారంగా. మంగ్లీ ఎందుకు దీన్ని ఇంత దూరం తీసుకొచ్చిందో నాకే అర్థం కావట్లేదు. మంగ్లీ కంపెనీకి ఇవ్వలేదు, మంగ్లీ పేరు మీద ఇవ్వలేదు, మంగ్లీ అనేది డబ్బు అనేది మంగ్లీకి వచ్చిందా రాలేదని మనకి ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే త్రూ కంపెనీ వేరే వాళ్ళైనా నేను ఒక కంపెనీ ఫ్లోట్ చేసినప్పుడు నేను పార్ట్నర్ కాకుండా ఇంకోని పార్ట్నర్ పెట్టి చేపించచ్చు, యాజ్ అ పార్ట్నర్ అతన్ని తెచ్చి నాకు ఇవ్వచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగ్లీ పేరు మీద కంపెనీ లేదు, మంగ్లీకి ఆ డబ్బులు రాలేదు అనుకుంటే దెన్ మంగ్లీకి మంగ్లీ మీద కేసు ఫైల్ చేసే అవకాశం కనిపిస్తుంది. మంగ్లీ కంపెనీ మంగ్లీదై మంగ్లీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మధు అనే వ్యక్తి కానీ అక్కడ డబ్బులు కలెక్ట్ చేసి మంగ్లీ కంపెనీలో వేస్తే, అంటే మంగ్లీ పేరు మీద ఉన్న కంపెనీ పేరు మీద ఉన్న దాంట్లో వేస్తే అప్పుడు మంగ్లీకి ప్రాబ్లం వస్తుంది. అంతవరకు మంగ్లీకి వచ్చే ప్రాబ్లమే లేదు. అదే కేసు ఎలా ఉందంటే ఇవాళ ఇంత హాట్ టాపిక్, ప్రతి ఒక్కరూ ఈ కేసు గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే మంగ్లీ దీన్ని ఎక్కడో సీరియస్గా తీసుకోకపోవడమేమో అనిపిస్తుంది. తను సీరియస్ తీసుకుంటే ఇష్యూయే రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పలానా రోజు పలానా వాడు వచ్చాడు, నేను ఆ రోజు వీళ్ళతో మాట్లాడాను, సో ఇమీడియట్గా నాకు ఈ కేసుకు సంబంధం లేదు, ఒక కేసు ఫైల్ చేసి పడేస్తే అయిపోయేది. అంత చిన్నగా పోయే కేసుని తను పెద్దగా చేసుకోయిందేమో అనే ఉద్దేశం నాది. ఈ చేసుకోవడానికి మరి ఈ మధు అనే తనకి మంగ్లీ ఫ్యామిలీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏంటి అనేది ఇప్పుడు మనం దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ ఈ కేసులో మంగ్లీ పాత్ర ఏంటని తెలియదు. లేదు మధు అనే అతను డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి మంగ్లీ ఇక్కడ నన్ను కలెక్ట్ చేయమనింది అంటే దెన్ మంగ్లీకి ప్రాబ్లం అవుతుంది. అంతవరకు మంగ్లీకి వచ్చి నష్టమే లేదు. యాజ్ యూజువల్గా జనరల్గా ఒక సెలబ్రిటీ మీద ఎవరు కంప్లైంట్ పెట్టరు, అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వాళ్ళు ఎందుకు వచ్చి పెడతారు? సో పోతే నేనే జైలు పోతా అనుకుంటుంది, ఇన్జల్గా జరిగేది. సో కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ ఎవరికైతే మనం చూసిన స్టడీ చేసిన ప్రకారంగా అయితే మంగ్లీ జైలు పోయే అవకాశం అనేది ఉండదు. మంగ్లీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ కావచ్చు, ఇంకా ఎవరైనా బాధితులు వచ్చి లేదు మంగ్లీ కూడా అడిగింది అంటే. సో మంగ్లీ అడిగినట్టు ఇంతవరకు అయితే సమాచారం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చర్చలో పాల్గొన్నందుకు. నమస్కారం. చూశారు కదా,
ఫోక్ సింగర్ మంగ్లీ యొక్క వివాదం అనేది ఇప్పటితో ముగియలేదు. ఇంకా ముందు ముందు న్యాయపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు, ఇందులో సిఐడి ఇన్వాల్వ్ అయ్యింది, అలాగే పోలీసు ఇన్వాల్వ్ అయ్యారు. అటు బాధితులకు అన్యాయం జరగకుండా మంగ్లీ కూడా ఏం చెప్తున్నారంటే బాధితులకు అన్యాయం జరగకుండా నేను కూడా అండగా ఉంటానని చెప్తున్నారు. ఇటువైపు చూసుకున్నట్లయితే లాయర్ అంటే అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా చెప్తున్న విషయం ఏంటంటే నేను జెన్యూన్ అని ఈయన అంటున్నారు, అక్కడ మంగ్లీ నేను జెన్యూన్ అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తదుపరి విచారణలో తేలబోతుంది. ఎస్, మరి చూస్తూనే ఉండండి వలయం టీవీ.